వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దుబాయ్‌లో ఫ్యూచర్ మ్యూజియం అని జెప్పేసి ఆహ్, దుబాయ్‌లో అయితే కట్టడం జరిగింది. ఈ కట్టడం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం జూసుకున్నట్టయితే మనకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఎలాంటి మనకు ఈ టెక్నాలజీ ఇప్పుడైతే ఉన్న ఈ టెక్నాలజీ అయితే మనకు ఫ్యూచర్‌లో మనకు 20, 70, 75, 80 టైంలో అయితే మనకు ఎట్లా ఉండబోతుందని జెప్పేసి ఇక్కడ దుబాయ్‌లో అయితే మొత్తం వివరించి వాళ్ళు మనకు చక్కగా అయితే మనకు చూడ్డానికైతే అందులో చిత్రీకరించిండ్రు. ఈ చిత్రీకరణ అయితే చాలా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే మనం ఇందులో లోనికి మనకు టికెట్ ఉంటుంది. దాంతో పాటు మనం ఇప్పుడు దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు మనం లోపటికెళ్దాం. ఇక్కడ మనం మెయిన్ ఎంట్రన్స్ 2 పక్కలా ఉంటది. ఒకటి షేక్ జాయిద్ రోడ్ పక్కన ఉంటది. తర్వాత మనకు ఇక్కడ మనకు ఎమిరేట్స్ టవర్ ఇటు ఎనక బందుకు ఇక్కడ ఒక మనకు ఎంట్రన్స్ ఉంటది. ఇది మనకు ఎనక ఎంట్రన్స్. ఇక్కడ మనకు పార్కింగ్ కూడా కింద మనకు సేమ్ ఇదే ఫ్యూచర్ మ్యూజియం కింద మనకు పార్కింగ్ కూడా ఉంటుంది. ఫర్ అవర్ వచ్చేసి 30 దరహమ్స్ వాళ్ళు పేమెంట్ మనకు చార్జ్ చేస్తా ఉంటారు. నార్మల్‌గా మనకు బయట మనకు ఆహ్, షేక్ జాయిద్ రోడ్‌లో కూడా మనకు పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్‌లో మామూలుగా ఫర్ అవర్ 4 దరహమ్స్ అయితే వాళ్ళు చార్జ్ చేస్తా ఉంటారు. అది గవర్నమెంట్‌ది. తర్వాత మనకు ఇటు ఎమిరేట్స్ టవర్ కింద కూడా మనకు దాంట్లో కూడా మనకు పార్కింగ్ కోసం అయితే మంచి ఫెసిలిటీ ఉంది. అక్కడ కూడా ఫర్ అవర్ 15 దరహమ్స్ అయితే వాళ్ళు చార్జ్ చేస్తా ఉంటారు. ఇప్పుడు మనం లోపలికొచ్చినాం. లోపట ఇక్కడ చాలా మట్టుకైతే మనకు ఇదంతా మనకు లోపట ఏరియా. మనకు ఇక్కడ జూసినట్టయితే మనకు ఇది రోబో ఇదొక మనకేందంటే మనకు కాఫీ గావాలన్నా, టీ గావాలన్నా, ఏది గావాలన్నా గానీ ఇక్కడైతే మనకు జస్ట్ కింద మనకు పేమెంట్ జేసిన తర్వాత రోబోనే మొత్తం అన్నీ జేసి, తర్వాత మళ్ళీ మనకు ఆ కప్పులు అక్కడ మనకు కానొస్తున్నాయి గదా! ఆ కప్పులు తీసి ఇక్కడ బయట పెడతా ఉంటది. ఇక్కడ మనకు టీ కప్పులు కానొస్తున్నాయి గదా! ఈ టీ కప్పులయితే తీసి మనకు బయట పెడతా ఉంటది. అంటే మనకు రానున్న రోజులలో అయితే మనకు ఖచ్చితంగా మనకు అంటే మనుషులకు తక్కువ ఉండి మనకు ఈ టెక్నాలజీ పరంగా అయితే మనకు చాలా ముందటికైతే మనకు తీసుకెళ్ళడానికైతే ఇలాంటి ఫ్యూచర్ ఉంటుందని మనకు చెప్తా ఉన్నారు. ఒక టికెట్ వచ్చేసి రూ. 149. ఇక్కడ మనము ఒక పర్సన్‌కి వచ్చేసి 2 పర్సన్‌లు అని అంటే 2 పర్సన్‌కు 298 దరామ్స్ వచ్చేసి ఇది మనకు మీద ఫ్యూచర్ మ్యూజియంలోకి చూడ్డానికి ఇక్కడ టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇదంతా మనకు పైకి పోయి చూడడానికి ఇది ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడైతే మనకు టికెట్ కౌంటర్‌లో చూసుకున్నాము. టికెట్ అయితే మనకు ఒక పర్సన్‌కొచ్చేసి 149 దరామ్స్. ఇద్దరికైతే మనకు 298 దరామ్స్. మనకు ఇక్కడ మనకు అది ఏదైతే లెఫ్ట్ గానొస్తుందో పింక్ కలర్‌లో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనం పైకి పోయి మనం పైన మొత్తం చూసుకోవడానికైతే మనకు టికెట్ అయితే కొనుక్కోవాల్సింది ఉంటుంది. మనకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతా ఉంటుంది. మనం సపోజ్ మనం ఇండియా నుంచి వస్తున్నాము అనంటే, మనం ఇండియాలో కూడా మనం ముందే ఆన్‌లైన్‌లో మనం ఏ రోజు ఎత్తున్నాము, ఏ టైంకి ఎళ్ళాలనుకున్నది మనము బుకింగ్ కూడా జేసుకోవచ్చు. మనకు వెబ్‌సైట్‌లో అయితే ఇది అందుబాటులో ఉంటుంది. తర్వాత లేదు అని అనుకుంటే సేమ్ మనకు ఇక్కడికచ్చిన తర్వాత కూడా మనకు మామూలుగా మనకు టైం మనకు విజిట్ కాతా ఉంటాం గాబట్టి మనకు ఆ టైంని బట్టి మనకు అనుకూలంగా ఉంటుందో లేదో అని జెప్పేసి ఇక్కడికచ్చిన తర్వాత కూడా మనం ఓన్‌గా మనం ఇక్కడైతే మనము ఆహ్, కొనుక్కోవచ్చు. దాంతో పాటు ఇక్కడ ఏదైతే ఈ అరబిక్ అక్షరాలైతే ఉన్నాయో, ఈ అరబీ అక్షరాలు బయట, లోపట కలిసి మొత్తము అవి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మనం రోడ్డు మీద పెడితే 14 కిలోమీటర్ల విస్తీర్ణ మనకు ఆ అంకెలు అస్తాయంట. అక్కడ దాని ముందు కట్టడం ఎప్పుడైతే కట్టేటప్పుడు దాని మీద వాళ్ళు దాన్ని చెప్పడం జరిగింది. ఈ అరబిక్ అంకెలైతే మనం ఒక రోడ్డున ఒకటి, ఒకటి మనం పెడతా ఉంటే మొత్తానికి 14 కిలోమీటర్ల విస్తీర్ణ అయితే మనకు పొడవైతే వస్తదని జెప్పి ఇక్కడ రోబోట్ కూడా మనం చాలా చక్కగా ప్లే అవుతా ఉంది. ఈ రోబోట్ కూడా ఇక్కడ మంచి గ్రీన్ కలర్‌లో అయితే ఈ రోబోట్ అయితే ఇక్కడ మనకు సరదాగా సందడి చేత్తా ఉన్నది. అంటే ఫ్యూచర్‌లో మనకు ఇలాంటి రోబోలు వస్తాయని జెప్పేసి మనం ఏది మాట్లాడినా, ఏది జేసినా, డాన్స్ చేయమన్నా, తర్వాత ఎక్సర్సైజ్ చేయమన్నా అంటే మనం ఏది జెప్తే అది దానికి మనకు ఆహ్, ఎగ్జాంపుల్ మనకు చూయిస్తా ఉంటది. ఇక్కడ మనం ఇక్కడి నుంచి మళ్ళీ మనం పైకెళ్ళినట్టయితే మనకు ఎప్పుడైతే మనము ఆ లిఫ్ట్‌లో నుంచి పైకెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు మీద ఒక అంటే లైఫ్‌లో మనము స్పేస్‌కు మనం పోవాలా? ఎట్లా పోతాము? ఏం కథ? అని జెప్పేసి మనకిక్కడైతే డిస్‌ప్లేలో అయితే మొత్తము మనము అక్కడనే ఉంటాము. ఒక లిఫ్ట్‌లో ఉంటాము. ఆ లిఫ్టు అక్కడి నుంచి పైకి తీసుకెళ్తున్నట్టు మనకు పక్కపున్న ఆకాశాలు ఇప్పుడు మనం ఆల్‌మోస్ట్ మేఘాలు దాటిపోయినాము. దాని తర్వాత మనకు
అక్కడి నుంచి మళ్ళీ మనకు సూర్యమండలము, తర్వాత వచ్చేసి నక్షత్రాలు, ఇవి మనకిక్కడ ఉపగ్రహాలు కూడా మనకు పక్కన మనకు దగ్గర అచ్చి ఎట్లా తిరుగుతున్నాయి, ఏం కథ అని జెప్పేసి కనువిందుగా మనకు కళ్ళకు కట్టినట్టు అంటే మనము రియల్‌గా మనము ఈ స్పేస్‌లో ఉన్నామా అని జెప్పేసి అయితే మనకు అలా అయితే మనకు ఫీల్ అవుతా ఉంటాము. కాకపోతే అలాంటి డిస్‌ప్లే వాళ్ళు మనకు పెట్టడం జరిగింది. చాలా అంటే చక్కగా మనకు చూడతా ఉంటే అబ్బా! మనము ఆల్‌మోస్ట్ మనము పైన మనము స్పేస్‌లోకి పోయి మనము ప్రపంచాన్ని చూస్తున్నామేమో అన్న ఒక అద్భుతమైతే మనకు అనిపిస్తా ఉంటది. మనము అలా ఫీల్ అవుతా ఉంటాము. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇదంతా పక్కలపున్న మనకు ఈ పక్కలపున్న మనము చాలా అంటే విండోస్ నుంచి అయితే కనపడతా ఉంటుంది. ఇప్పుడు మనము చంద్రమండలంలో దిగినట్టు, చంద్రమండలము దగ్గరలో మనం చూస్తున్నట్టయితే మనకి ఇదంతా మనకు అక్కడ మనకు స్క్రీన్‌లో అయితే కనపడతా ఉంటది. ఈ చంద్రమండలంలో మనకు దగ్గరలో అతి సమీపంలో మనం ఉన్నట్టు, దాన్ని చూసినట్టు, తర్వాత ఇక్కడ మనకు ఉపగ్రహాలు మనం చూసినట్టు, ఇదంటే చాలా మనకు కనువిందుగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మనము స్పేస్ నుంచి మనము రిటర్న్ అవుతున్నట్టు, తర్వాతి మళ్ళీ మనం కింద ల్యాండ్ అవుతున్నట్టు మనకు భూమి మీద, ఇదంతా మనకు ఇక్కడ డిస్‌ప్లేలో అయితే కనపడతా ఉంటది. మనము ఆల్‌మోస్ట్ ఒక 600 కిలోమీటర్లు మనము పైకి పోయినట్టు, పోయి అక్కడ మనము స్పేస్ నుంచి మనం తిరిగొస్తున్నట్టయితే ఇక్కడ మొత్తం డిస్‌ప్లేలో అయితే మనకు కనబడతా ఉంటది. ఇది ఇక్కడ ఫ్యూచర్ మ్యూజియంలో చాలా అద్భుతంగా అయితే కట్టడం జరిగింది. ఎవరన్నా మనము ఇండియా నుంచి వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇది మనకు ఒక టూరిస్ట్ పాయింట్‌గా చెప్పొచ్చు. ఎవ్వరైనా సరే తప్పకుండా చూడండి. మనము ఇక్కడి నుంచి మళ్ళీ మనకు వేరే లెవెల్‌కైతే ఈ లెవెల్‌లో మనకు ఇక్కడ మనకు డ్రోన్స్, తర్వాత మనకు వితౌట్ డ్రైవర్‌లెస్ కారు, మనకు స్టీరింగ్ కూడా ఉండదు. ఇక్కడ సైకిలు, ఎలక్ట్రికల్ సైకిలు, తర్వాత మనకు స్కూల్ బసెసు, ఫర్దర్‌గా మనకు 2030 తర్వాత మనకు 2070లో మనకు ఫ్లై అయ్యే స్కూల్ బసెస్, మనకు స్కీ జెట్లు, తర్వాత మనము గాలిలో లేచిపోతున్నట్టు, తర్వాత మనకు ఇక్కడ మనకు దుబాయ్‌లో షేక్ జాయిద్ రోడ్‌లో 2070, 2080లో అయితే మనం ఇలా అయితే మనకు కింద మనకు రోడ్ అంతా బిజీ ఉంటుంది కాబట్టి వాహనాలతోటి రద్దీగా ఇలా మనకు ఫ్లై అవ్వడానికి మనకు ఫ్యూచర్‌లో అయితే మనకు ఇలా ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు ఇందులో అయితే Method is చిత్రీకరించబడింది. responsible and తర్వాత మనకు development. రోబో కూడా ఇక్కడ Emotions మనకు are only మాట్లాడుతుంది limited to ఏది అడిగినా ఇది animals కింద and మనకు humans. టోటల్‌గా But I feel like షాపింగ్ there was మాల్. ఈ another షాపింగ్ quest. మాల్‌లో మనకు మనము టూరిస్ట్ పాయింట్‌గా వచ్చినప్పుడైతే ఇక్కడ మనకు కావాల్సినయి మనకు ఏదన్నా జ్ఞాపకంగా మనకు ఇక్కడ మనం తిరిగి చూసినట్టు గాని మనకిక్కడ షాపింగ్‌కి సంబంధించినయి పక్కన మనకు రెస్టారెంట్ గాని ఇవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకెళ్ళిన తర్వాత మనకు బయట కూడా ఇదంతా లోపటి ఏరియా. ఈ లోపటి ఏరియాలో మనకు ఇక్కడి నుంచి మనం బయటికెళ్దాం. బయట ఇప్పుడు ఎట్లా ఉంది, ఏం కథ? ఇది మనకు షేక్ జాయిద్ రోడ్ అని జెప్పేసి ఇక్కడ బయట పక్క. ఈ బయట పక్క అయితే మనకు ఇది బిజెస్ట్ రోడ్ అని జెప్పొచ్చు. ఎందుకంటే దుబాయ్‌లో మెయిన్ దుబాయ్ టు అబుదాబి ఆహ్, హైవే రోడ్ ఇది. ఈ చుట్టుపక్కలైతే చాలా మనకు బిల్డింగ్స్ గాని, తర్వాత మళ్ళీ మనకి ఇవన్నీ ఆఫీసెస్ గాని, తర్వాత రెసిడెన్సీ ఇదంతా ఉంటుంది. ఇందులో మనకు చాలా అంటే చాలా చక్కగా అంటే మనకు ఈ ఏరియాలో అయితే మనకు మంచి మంచి బిల్డింగ్‌లు గాని, తర్వాత మనకు చూడొచ్చు. ఇదంతా మనకు షేక్ జాయిద్ రోడ్ అంటాము. దీని పక్కన. ఇక్కడ నుంచి అతి సమీపంలో మనకు దుబాయ్ ప్రేమ్ కూడా ఉంటుంది. దుబాయ్ ప్రేము అది కూడా మనకొక టూరిస్ట్ పాయింట్‌గా మనము ఎప్పుడైతే మనం ఇండియా నుంచి వచ్చినట్టయితే మనకు టోటల్‌గా దాన్ని కూడా మనకు ఒకే రోజు అంటే మనము ఒకే రోజు దుబాయ్ మాల్, ఫ్యూచర్ మ్యూజియం, తర్వాత వచ్చేసి మనకు మామూలుగా దుబాయ్ ప్రేమ్ అని చెప్పేసి ఇవి 3 ఒకే రోజైతే మనము చూసుకొని మనము సందర్శించొచ్చు. మనకు ఇది బయట మనకు ఇది షేక్‌కి సంబంధించింది. షేక్ ఎప్పుడైతే మనకు టాటా బాయ్ బాయ్ ఎప్పుడైతే మనకు ప్రతిసారి ఆయన సింబలు ఇది ఎప్పుడు చూసినా గాని అతను 2 ఏళ్ళు అలా పైకి పెట్టి ఎప్పుడు ఇలా అని చెప్తా ఉంటాడు. అందుకోసం ఆయన గుర్తింపుగా ఇక్కడైతే వాళ్ళు లోగో ఇక్కడ బయటైతే అమర్చడం జరిగింది. ఇది దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం. ఇది నైట్ టైమ్ ఇలా ఉంటుంది. మనకు అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకు ఎవరికన్నా ఫర్దర్‌గా మనకు ఫ్యూచర్‌లో ఎవరైనా దుబాయ్ వస్తే మాత్రం తప్పకుండా ఇవి చూడాల్సిన ప్రదేశాలు. ఇందులో అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చినానని నేను అనుకుంటున్నా.